ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కీర్తనలు 122:17 అధ్యాయంలో మరి ఈరోజు ఒక అమూల్యమైన వాగ్దానము. ఎందుకంటే చాలామంది మనము పేదవారిమి, దరిద్రులము, మన ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు? మరియు గొప్పవారు చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు అని చాలామందికి మనసులో డౌట్ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, ఆయన దరిద్రుల ప్రార్థన నిరాకరించడంటండి. ఒకవేళ గొప్పవారు, ధనమున్న వారే ప్రార్థన ఆలకిస్తాడని చాలామంది మనసులో అనుకుంటే, ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడుచున్నాడు. వాగ్దానం ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు గనుక ఆయన అంటున్నాడు, దరిద్రుల ప్రార్థన, దిక్కులేని వారి దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ప్రార్థన వైపు చెవి ఎక్కుతాడంట. మరి ఇంతకాలము నీ మనసులో ఒకవేళ ఆ ఆలోచన ఉండి నువ్వు ప్రార్థించలేకపోతే, నా ప్రార్థన దేవుడు ఆలకించడు అని నీవు అనుకున్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో మీ హృదయాలను తెరవండి. ఆయన నీతో మాట్లాడనయున్నాడు. ఈ సూటిగా నీతో మాట్లాడుచున్నాడు గనక మరి నువ్వు ప్రార్థించాలి. దేవుడు అందరినీ త్రాసులో వేస్తాడంటండి. త్రాసు తూచినప్పుడు ఆయన గొప్పవారు, దరిద్రులు అని ఏమీ ఆలోచించరు. ఎందుకంటే ఆయనకు అందరము ఆయన బిడ్డలమే. ఆయనకు అందరూ సమానమే. దేవుడు నాతో మాట్లాడట్లేదు, వారితోనే మాట్లాడుతున్నాడు అనంటే అది నీ నీ ప్రవక్తనను బట్టి, నీ విశ్వాసతను బట్టి ఉంటుంది. నువ్వు నమ్మకముగా దేవుని కొరకు నువ్వు జీవించి ఆయనను నీవు యథార్థ హృదయంతో ప్రార్థిస్తే ఆయన నీతో కూడా మాట్లాడతాడు. ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎవరి ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు ఆయన. నీవు పట్టుదల కలిగి విశ్వాసముతో ప్రార్థించినట్లయితే దేవుడు నీతో కూడా మాట్లాడనన్నాడు. ఈ ఏలియా మనలాంటి మనుషుడేనండి. మరి దేవుడు ఏలియాని ఎన్నుకొని ఆయనని ఎంతగా ఆశీర్వదించాడు, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆయన ఆకాశమునకు కొనిపోబడ్డాడంటే ఆయన మనలాంటి మనుషుడే కదా. మరి ఆయన యథార్థత, ఆయన ప్రార్థన, దేవునికి ఆయన సన్నిహితముగా ఉండి లోకం వైపు చూడకుండా దేవునితో నడిచాడు గనక దేవుడితో ఆయనతో మాట్లాడలేడు. మరి గొప్ప విశ్వాసము, నమ్మకము, విశ్వాసముతో నువ్వు ముందడుగు వేయగలిగితే, దేవుని మార్గంలో నువ్వు నడవగలిగితే, దేవుడు ఈరోజు నీవు దరిద్రురాలను నా ప్రార్థన ఆలకించడని నువ్వు ఆయనతో మాట్లాడటం మానేస్తున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆయనతో మాట్లాడు. ప్రభా, నేను దరిద్రురాలని, దీనురాలని, నీవు నాతో మాట్లాడమని ఉదయకాల సమయంలో నువ్వు ఎక్కువ జామున లేచి ప్రతిరోజు నీ ప్రార్థన అనే ధూపమును వేయగలిగితే నీ గృహంలో ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రార్థన అనే దీపమును వెలిగించు, ధూపం వేయి, ప్రార్థన ధూపమును నీ గృహంలో ప్రతి ఉదయకాల సమయంలోనూ, ప్రతి ఉదయాన్నే లేచి నువ్వు స్తుతించగలిగితే దేవుడు నీ గృహంలోనికి దిగి వస్తాడు, నీతో మాట్లాడతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఏమైనా చేయగలిగే దేవుడు. విశ్వాసముంచు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నాడు ప్రభు. మరి ఉదయకాల సమయంలో నమ్మకముంచి నీ గృహంలోనికి ఆయన దిగి రావాలి అంటే, ఆయన నీతో మాట్లాడాలి అంటే నువ్వు ప్రార్థించు, నిరాకరించొద్దు, ప్రార్థనలో అశ్రద్ధ చేయొద్దు. సమయాన్ని వ్యర్థపరచకుండా నువ్వు కన్నీటి ప్రార్థన చేయగలిగితే, ఎస్తేరు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన ఆలకించనై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో నువ్వు ఆయనతో మాట్లాడావా? ప్రార్థిస్తామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన, ఈ దినాన్ని చూడాలనుకున్న వారు ఎంతోమంది లేరు. మమ్మలను ప్రేమించి అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నాయన నీ వాగ్దానాన్ని మేము వినటానికి, చదవటానికి నువ్వు చూపించిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను నాయన. మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం వింటున్న బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి.
ఈ దరిద్రుల ప్రార్థన, దిక్కులేని వారి ప్రార్థన నీవు ఆలకిస్తానన్నావు ప్రభా. నాయనా ప్రతి ఒక్కరూ నీతో మాట్లాడగలిగే భాగ్యాన్ని దయచేయండి. అందరూ నీకు సమానమే ప్రభా. నీకు స్తోత్రములు. అయ్యా నీవు లోకమునకు వెలుగై ఉన్నావు గనుక మేమును వెలుగై ఉండుటకు సహాయం చేయండి నా తండ్రి. నీ వెలుగు మార్గంలో మేము నడిచే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి అవసరతలను మీరు తీర్చమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరు ప్రభా నాయనా అయా ప్రార్థనని వెలుగును దీపమును వారి గృహాల్లో వెలిగించడానికి సహాయం చేయండి ప్రవ్వా. అయా ప్రతి ఒక్క కుటుంబంలో నీ ప్రార్థనా ధ్వని వినబడటానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరికి మారుమనసు దయచేయమని అడుగుతున్నాను. వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనతో వారి గృహాల్లో శోధించబడుచున్నారు ప్రభా, నజరేయుడని యేసు నామములో మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. అయా మీ గాయపడిన హస్తం వేసి ముట్టమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడిన ఆయన యోగ్యత లేని నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా స్కూల్కు వెళుచున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ప్రతి ఒక్కరిని వృద్ధులను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్క దైవజనుని, నీ వాక్యాన్ని వివరిస్తున్న ప్రతి ఒక్కని కుమారుణ్ణి దర్శించండి. వారికి మంచి ఆయుస్సును దయచేయండి, ఆరోగ్యాలను ఇవ్వండి. వారి సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేశ నాయకులను పరిపాలించుడు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన మాకు దయచేయండి నాయన. అయా నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. నీకు సమస్తమును సాధ్యమే. మీరు జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.